రేవంత్ సర్కార్ అన్నదాతకు షాక్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడు పడతాయా అని ఎదురుచూస్తున్న రైతు బంధులో కోతలు విధిస్తోంది. మరికొందరికి రైతు బంధు పడినట్టు మెసేజ్లొస్తున్నా అకౌంట్లలో డబ్బులు మాత్రం పడ్డం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 2 దఫాలుగా 5,000 చొప్పున ఇవ్వగా కాంగ్రెస్ ఎకరానికి 6,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకొచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినట్లు గుట్టలు, కొండలు, రోడ్లు, వెంచర్ వేసిన భూములకు రైతు బంధు ఇవ్వబోమని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది అభినందించారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయింది. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చింది. కానీ ఇప్పటివరకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎకరానికి 6,000 చొప్పున ఇవ్వలేదు. ఈ యాసంగికి 6,000 ఇస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ కోతలు విధించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒకరిద్దరు రైతులకు కాకుండా చాలా మంది రైతులకు పడాల్సిన దానికంటే తక్కువ డబ్బులు ఖాతాలో పడుతున్నాయి. జనగామ జిల్లా దేవరుప్పల మండలం దేవరుప్పల గ్రామానికి చెందిన బిట్ల నరేష్ అనే రైతుకు 1 ఎకరా 33 గుంటల భూమి ఉంది. ఈయనకు దాదాపు 10,000 వరకు రైతు బంధు రావాలి, కానీ వచ్చింది మాత్రం 5,512 రూపాయలు మాత్రమే. అదేవిధంగా వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్ గ్రామంలో 2.36 ఎకరాలున్న ఎం యాదవరెడ్డి అనే రైతుకు 16,000 వరకు రావలసి ఉండగా 13,500 మాత్రమే వేసింది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం ప్యారవరం గ్రామంలో 1.08 ఎకరాలున్న రైతు గొల్ల మాణిక్యంకు 3,450 రూపాయలు వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి రావాల్సిన దానికంటే తక్కువ డబ్బులు పడుతున్నాయి. మరోవైపు మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతు భరోసా వేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సూర్యాపేటలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మఠంపల్లిలో ఫోన్కు డబ్బులు పడ్డట్టు మెసేజ్ వచ్చినా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రేవంత్ సర్కార్పై మరోసారి విమర్శలొస్తున్నాయి. అసలే పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో రైతు భరోసా నిధులు అందకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో షాక్ తప్పదనే చెప్పాలి. స్కీమ్ మార్చినాక రైతు భరోసా పెట్టినాక సర్వే నెంబర్ ఎవరు మారినాయా? దాని బ్యాంకర్లు ఇచ్చిందా? ప్రభుత్వమే 60% లెక్క పొందుతున్నారు. గతంలో పడేవి కదా మేడం, ఈ సర్వే నెంబర్లు గతంలో ఆల్రెడీ పడుతున్నాయి, ఎక్కువ పడేవి కదా. ప్రాబ్లం కూడా చెప్పట్లేదు మీరు కూడా, అధికారులు కూడా దీని మీద అన్నోడు వాళ్ళకి మెసేజ్ రాను బ్యాంక్ వెళ్ళి చూడమంటారు. అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే అసలు ప్రాసెసింగ్ దేనికి? బ్యాంక్ ప్రాసెసింగ్ 3 ఎకరాలు ఆల్రెడీ విడుదల చేస్తూనే